ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పెద్దవాళ్ళలో బరువు తగ్గలేకపోవడం, దానివల్ల సమస్యలు ఎదుర్కోవడం లాంటి సినారియోల్లో ఉన్నప్పుడు వాళ్ళకు గూడా చేయొచ్చా సార్ బేరియాట్రిక్ సర్జరీస్? దానికి ఏదన్నా ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఉంటుందా? ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఏంటంటే అండి, యూజువలీ నన్ను అడిగితే బేరియాట్రిక్ సర్జరీ కెన్ బి డన్ యాజ్ లో యాజ్ ఫ్రమ్ 18 years టువర్డ్స్ 70 years వరకు కూడా చేయొచ్చండి. ఓకే. దీంట్లో ముఖ్యంగా మనం చెప్పదలుచుకుందంటే ఎల్డర్లీ పీపుల్లో 65-70 నాకు ఇంకా బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కావాలనుకున్నప్పుడు ఎల్డర్లీ పీపుల్లో కూడా చేస్తే దేర్ లైఫ్ స్పాన్ చాలా ప్రొలాంగ్ అవుతుంది. కానీ పిడియాట్రిక్ సెటప్స్ ఎస్పెషలీ బిలో, ఇప్పుడు నిన్ననే ఒకరు వచ్చారండి నా దగ్గరికి, 12 years బాబు, 100 kilos ఉన్నారు. సో అటువంటి వాళ్ళకి కన్సిడరేషన్ అయితే చేయాలండి. బట్ చాలా సిండ్రోమ్స్ ఉంటాయి, దానికి ఎవాల్యుయేషన్ చేయాలి. ప్రాపర్ బేరియాట్రిక్ సెంటర్స్ హూ స్పెషలైజ్డ్ ఇన్ ఇట్ మాత్రమే చేయాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ 18 to నేను చెప్పినట్టు 65 to 70 years మధ్యలో చేయొచ్చు. మీరు ఇందాక అడిగిన క్వశ్చన్, యంగ్స్టర్స్లో డైటింగ్ చేయడం, విగరస్ చేయడం అని డెఫినెట్గా దోస్ ఆర్ వెరీ గుడ్ థింగ్స్ అండి. కాకపోతే దాంట్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఈవెన్ ఇఫ్ ఈస్ 21-22 years, ఇఫ్ ఈస్ 150 kilos 120 kilos ఉండేవాళ్ళు, బిఎంఐ 35 పైన ఉండేవాళ్ళు అలా డైటింగ్ చేసి తగ్గుతాను సార్, విగరస్గా తగ్గుతానంటే యూజువల్గా తగ్గుతుంటారు, కానీ మళ్ళీ పెరుగుతుంటారు. 100 peopleలో 80 to 90 people అగైన్ దే విల్ రీగైన్ విత్ ఆల్ మోటివేషన్. సమ్ పీపుల్, ఓన్లీ ఫ్యూ పీపుల్ కెన్ గెట్ ఓవర్ ఇట్. దిస్ ఈజ్ ఆర్ యూజువల్ క్లయింటెల్ పేషెంట్స్ ఉండేవాళ్ళు. కానీ వీళ్ళల్లో కూడా ఏంటంటే మీరు అన్నట్టు లైఫ్ స్టైల్ ఫస్ట్ మనం చేంజ్ చేసుకోవాలనేది ఉండాలండి. బేరియాట్రిక్ సర్జరీ అనేది ఏంటంటే అందరూ అనుకుంటారు సర్జరీ చేసేస్తే తగ్గిపోతామని, కానీ డెడికేటెడ్ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకుండే వెస్టర్నైజ్ లైఫ్ స్టైల్ మీరు చూసే ఉంటారు. జంక్ ఫుడ్ తినడం కానీ, బర్గర్స్, పిజ్జాస్ తినడం కానీ, ఇంకొకటి ఫోన్ స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ చేసుకుంటే 5 నిమిషాల్లో వచ్చేయడం. స్విగ్గీ జొమాటో అనేదండి ఒక రెవల్యూషన్ అండి. ఏ రెవల్యూషన్? ఇట్స్ ఎ బ్యాడ్ రెవల్యూషన్ ఇఫ్ యూ ఆస్క్. ఇప్పుడు మా ఇంట్లోనే తీసుకోండి, నేను అందరి గురించి చెప్పట్లేదు. రాగానే పిల్లలు అందరూ డిఫరెంట్ ఐటమ్స్ డిఫరెంట్ రెస్టారెంట్స్ నుంచి ఆర్డర్స్ ఉంటాయి. అండ్ అందులో వాడే ఆయిల్ మీద మీకు కంట్రోల్ ఉండదు, వాడే ఇంగ్రీడియంట్స్ మీద మీకు కంట్రోల్ ఉండదు. డెఫినెట్లీ ఇప్పుడు నేను చెప్తున్నానండి, అట్లానే నేను కూడా అన్ని ఆపుకోలేము, కానీ ఐఎమ్ ట్రయింగ్ టువర్డ్స్ డూయింగ్ సంథింగ్ బెటర్ లైఫ్ స్టైల్. బెటర్ లైఫ్ స్టైల్ అంటే మనకి ఒక బేసిక్ ఇన్స్టింక్ట్ అండి, మంచి ఫుడ్ ఉంది అంటే తినడం అనేది. సో ఇప్పుడు నా ముందర కూడా ఒక స్వీట్ పెట్టేస్తే తినేస్తాను. సో మనం ఏంటంటే వీల్ ఆల్వేస్ ట్రై టు హ్యావ్ గుడ్ హ్యాబిట్స్. ఆ గుడ్ హ్యాబిట్స్ ఎలా వస్తాయి? ఫస్ట్ మీకు మీరు మోటివేట్ చేసుకొని హెల్దీ లైఫ్ స్టైల్ చేయాలి. హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఏం లేదండి, ఎవ్రీ 30 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ ఇస్ ఎనఫ్ పర్ డే. దానికి మన బాడీకి మనమే టైం ఇచ్చుకుంటూ ఉంటే బెటర్ అవుతుంది. కానీ ఇవన్నీ చేసినా కూడా కొంతమందికి జెనెటిక్ ఫ్యాక్టర్స్ వలన దే విల్ నాట్ బి ఏబుల్ టు రెడ్యూస్ దెమ్. అక్కడ మనం ఈ బేరియాట్రిక్ సర్జరీ రోల్లోకి వస్తాం.